మిత్రులారా స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. శుభోదయం మిత్రులారా. స్వంత లాభము కొంత మానుకు, పొరుగువాడికి తోడ్పడబోయ్ అని ఒక గొప్ప సందేశాన్ని మనకు మహాకవి అందించారు. దీన్ని మొన్న ఒక సందర్భంలో మన ప్రధాని గారు స్వయంగా తెలుగులో ఈ కవితను వినిపించారు. కొంత అంటే స్వార్థాన్ని కొంత విడిచి, ఎప్పుడూ నీకోసం మాత్రమే కాకుండా కొంత నీ చుట్టుప్రక్కల వాళ్ళ గురించి కూడా ఆలోచించి, వీలైతే వాళ్లకు నీవు చేయదగ్గ సహాయాన్ని చేయి అని దీని అర్థం. కొంతమంది ఇతరులకు సహాయం చేయడము అనేటటువంటి విషయాన్ని మరి మొహమాటంతోనో లేకపోతే అత్యధిక ప్రాధాన్యతనిస్తూనో వాళ్ళ శక్తికి మించినటువంటి బాధ్యతను కూడా భుజాల మీద వేసుకుంటూ ఉంటారు. తన గురించి కానీ సరే, తన గురించి ఆలోచించకపోవడం తమ వ్యక్తిత్వం కావచ్చు, గొప్ప విషయం కావచ్చు. కానీ తన మీదనే ఆధారపడ్డటువంటి తన పిల్లలు, తన కుటుంబము, తన అమ్మా నాన్న, ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి కదా. వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. వాళ్లకు నీవు చేయదగ్గటువంటి సహాయాన్ని, సేవలను నీవు అందించాలి కదా. వీటినన్నింటినీ విస్మరించి, నీ గురించి విస్మరించి, నీ మీదనే పూర్తిగా ఆధారపడ్డటువంటి నీ కుటుంబ సభ్యులను విస్మరించి, ఆ తర్వాత ఇంకొంచెం విస్తృతంగా వచ్చేస్తే నీ తోబుట్టువులు, నీ దగ్గరి వాళ్ళు, ఆ తర్వాత నీ బంధువులు, నీ సన్నిహితులు, నీ మిత్రులు, ఆ తర్వాత నీ చుట్టుప్రక్కల నీ కాలనీ వాళ్ళు, ఇలా ఒక్కొక్క అంచెలంచెలుగా నీ పరిధి విస్తృతమవుతూ పోవాలి తప్ప, వీళ్ళందరినీ వదిలేసి నేను ఎవరినో ఉద్ధరించేస్తాను, నేను వీళ్ళెవరిని పట్టించుకోను, వీళ్ళ గురించి ఆలోచన చేయను, వీళ్ళకేమవుతుందో నాకు అవసరం లేదు, ఇది వాళ్ళే చూసుకోవాలి, కానీ నేను ఎవరినో ఆలోచన చేస్తాను, ఇంకెవరికో సహాయం చేస్తూ ఉంటాను, ఇంకెవరికో మేలు చేసే ప్రయత్నం చేస్తాను, సేవ చేస్తాను అనుకుంటూ పోతే అది గొప్పతనంగా అనిపిస్తుందేమో, లేకపోతే ఏదో మహా త్యాగం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందేమో. కానీ అది నిజంగా ఆలోచన చేస్తే నీ బాధ్యతలను నీవు సరిగ్గా నిర్వర్తించలేనట్లు, నీవు నీ బాధ్యతల్ని విస్మరించి నీ వాళ్లకు నీవు మోసం చేస్తూ ఉన్నట్టు కూడా. నీవు ఎలా నీ ప్రాధాన్యతను విస్తృతపరుచుకుంటూ పోవాలి అంటే, నీకున్నటువంటి శక్తి, అందరము ప్రపంచం మొత్తానికి సహాయం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను సంపాదించలేకపోవచ్చు. మనం ముందుగా మన గురించి, ఆ తర్వాత మన కుటుంబ సభ్యులకు మేలు చేసేటట్టుగా వాళ్ళ బాగోగులు, వాళ్ళ సంతృప్తిని చూసి, వాళ్ళకేమైనా అవసరాలుంటే వాటిని తీర్చగలిగేటట్లుండి, ఆ తర్వాత మన మీదనే డిపెండ్ అయి మన గురించి ఆలోచన చేసే మన దగ్గరి వాళ్ళు, మన మిత్రులు, వాళ్లకు సహాయము చేయగలుగుతూ, మాట సహాయము, ఇంకేమైనా వీలైతే సేవా సహాయము, ఇలా చేయగలుగుతూ అలా మన పరిధిని విస్తృతపరుచుకుంటూ మన బంధువులు, మన మిత్రులు, ఆ తర్వాత మన కాలనీ వాళ్ళు, మన ఊరి వాళ్ళు, మన పట్టణం వాళ్ళు, మన రాష్ట్రానికి లేకపోతే ఈ దేశానికి లేదా ఈ సమాజంలో ఒక పర్టికులర్గా నిరుపేదలకు, పేద విద్యార్థులకు, గుడ్డి పిల్లలకు, లేకపోతే ఏదైనా విధంగా వికలాంగులు ఉన్నటువంటి వాళ్లకు, వృద్ధులకు, అనాథలకు, రైతులకు, మహిళలకు, ఇలా వివిధ రంగాలలో మనం మన సహాయాన్ని అందించవచ్చు. మనం ఏ స్థాయిలో ఎదుగుతూ ఉంటే, ఎంతగా ఎదుగుతూ ఉంటే అంతగా మనం సహాయాన్ని అందించేటటువంటి కార్యక్రమానికి పూనుకోవచ్చు. కానీ ఎక్కడి నుండి మొదలవ్వాలి? అది ముందుగా నిన్ను నీవు సంస్కరించుకొని, నీకు నీవు ఉపయోగపడుతూ, నీ వాళ్లకు ఉపయోగపడుతూ, తర్వాత నీ దగ్గర వాళ్ళను ఇలా ఒక్కొక్కరిని చూసుకుంటూ నీ పరిధిని విస్తృతపరచుకుంటూ పోవాలి. అంతేకాని నీ దగ్గర వాళ్ళను పూర్తిగా విస్మరించి, అక్కడి నుంచి నీ బాధ్యత ఏమీ లేదన్నట్టుగా నీవు తప్పించుకొని నేను ఇంకేమో చేయడానికి పోతాను అంటే, ఓ సామెత చెప్పినట్లుగా ఉంటుంది, ఏదో కూట్లో రాయి తీయలేని వాడు ఏదో ఏట్లో రాయి తీయడానికి పోయాడు అని. అంటే అసలు ఏం చేయడానికి పోతూ ఉన్నట్టు. నీ వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి కదా. వీళ్ళని ఎవరు పట్టించుకోవాలి అంటే, వీళ్ళకు మరెవరో ఇంకెవరో వచ్చేసేసి సహాయం చేయాలా, వీళ్ళకు తోడ్పాటు అందించాలా? ఇది నీ బాధ్యత.
సో ఆలోచించండి మిత్రులారా, ఇతరులకు మేలు చేయడము, ఇతరుల గురించి ఆలోచన చేయడం, ఇతరులకు నీ శక్తి వంచన లేకుండా సహాయం చేయడం అనేది మంచి విషయమే. కానీ అది నీ వాళ్ళను విస్మరించి కాదు, నీ బాధ్యతల్ని పూర్తిగా తప్పించుకొని కాదు, నీ బాధ్యతలను నిర్వర్తిస్తూ నీ వాళ్ళను గురించి ఆలోచన చేసుకుంటూ వీళ్ళకు ఉపయోగపడుతూ అలా నీ శక్తిని పెంచుకుంటూ మరింత ఎక్కువ మందికి నీ సహాయాన్ని అందించేటటువంటి క్రమములో ఇంకా ఎక్కువ మందికి చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు నిజంగా మీకు సంతృప్తి దొరుకుతుంది, మీ వాళ్ళు సంతోషంగా ఉంటారు, మీ వాళ్ళు కూడా మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలకు, సహాయ కార్యక్రమాలకు మీ వెన్నంటి ఉండి మీకు చేదోడుగా ఉంటారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఆలోచించండి, మీ వాళ్ళను విస్మరించకండి. మీరు ఎన్నుకున్న మార్గం మంచిదే, మీరు ఇతరులకు సహాయపడండి. ప్రొవైడెడ్ మీ వాళ్లకు కూడా సహాయపడుతూ, మీ గురించి కూడా మీరు కొంత ఆలోచన చేసుకుంటూ. ఇది స్వార్థం కాదు, ఇది అవసరం. థ్యాంక్ యూ.